హలో అందరికీ. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేని సమయంలో ఓన్లీ టొమాటో మాత్రమే ఉన్నప్పుడు క్విక్గా ఈజీగా టొమాటో కర్రీని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగానే మీరు మీ ఇంట్లో టొమాటో కర్రీని ఏ విధంగా చేస్తారనేది కామెంట్ బాక్స్లో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ఈ టొమాటో కర్రీ చేయాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ టొమాటో, కరివేపాకు, ఆనియన్, అలాగే గ్రీన్ చిల్లీస్. ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన రెడీ చేసి పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టొమాటో కర్రీని వైట్ రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా లైట్గా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసే సమయంలో స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ త్వరగా వేగడం కోసం ఇందులోని 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ని వేయండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించండి. ఈ టొమాటో కర్రీకి ఎటువంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా ఉడుకుతున్న సమయంలోనే టొమాటోలోంచి వచ్చే వాటరే సరిపోతుంది. టొమాటో ముక్కలు త్వరగా ఉడకటం కోసం ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ వేయటం వల్ల టొమాటో ముక్కలు త్వరగా ఉడుకుతాయి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. టొమాటో బాగా పుల్లగా ఉన్నట్టయితే సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోండి. ఇది వేయటం వల్ల టొమాటో కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి పచ్చి వాసన పోయే వరకు ఉడికించండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఉందండి. ఎప్పుడైనా సరే టొమాటో కర్రీ చేస్తున్నారంటే నాటు టొమాటోని యూస్ చేయండి. ఇలా చేసినట్టయితే టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా మీరు హైబ్రిడ్ టొమాటోని యూస్ చేస్తున్నట్టయితే ఇందులో మీరు కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేయండి. చింతపండు రసం వేయటం వల్ల టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఉడికించండి. టొమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక 8 నుంచి 10 వరకు వెల్లిపాయల్ని వేసుకోండి. వెల్లిపాయలు వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ పౌడర్ని కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ కర్రీలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. వంట రాని వారైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఈ టొమాటో కర్రీ అని చెప్పుకోవచ్చండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. టొమాటో అంతా ఇలా ఉడికిన తర్వాత ఇందులో చివరిగా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే పడుతుంది. కారం ఎప్పుడైనా సరే చివర్లోనే వేసుకోండి. కారం వేసిన తర్వాత ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇది కూడా ఆప్షనల్ మాత్రమేనండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఇంతేనండి, సింపుల్గా క్విక్గా ఈజీగా టొమాటో కర్రీ చూసారా ఎలా రెడీ చేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా రెడీ చేసుకున్న ఈ టొమాటో కర్రీ అనేది మనం వైట్ రైస్లో తిన్నా, చపాతీలో తిన్నా, పూరీలో తిన్నా, ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.